హాయ్ అండి, ఇవంతాను వర్క్ వేసిండే బ్లౌజెస్. ఇది వచ్చేసి మగ్గం వర్క్ వేసిండేది. తర్వాత మిషన్ వర్క్ వేసిండే బ్లౌజెస్ కూడా ఉన్నాయి. ఈ వర్క్ వేసిండే గురించి ఎట్లా వేసినారు, తర్వాత వేసిండే బ్లౌజెస్ కి ఏం ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, యూజ్ కావచ్చు. తెలియకుండా ఉండే వాళ్ళకి తెలుస్తుందనేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ లైనింగ్ కట్ చేసి, లైనింగ్ కంటే ఎక్స్ట్రా మెయిన్ పీస్ ఒగించి ఎక్స్ట్రా వదిలి కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇది స్టిచ్చింగ్ చేసుకుంటా ఈ ప్రాబ్లం గురించి మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు కటింగ్ అనేది చేసేస్తున్నాను. కటింగ్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ అనేది చేద్దాం. కట్ అయిపోయినాయి. ఇప్పుడు స్టిచ్ అనేది చేస్తాను. స్టిచ్ వేసేటప్పుడే ఈ ప్రాబ్లం గురించి మీతో చెప్తాను. ఇది వచ్చేసి మిషన్ వర్క్ వేసిండేది. ఎంత బాగా స్టిచ్ వేసేవాళ్ళు కానీ వర్క్ చేసే వాళ్ళైనా కూడాను ఎంతో బాగా చేసేవాళ్ళు. ఒక్కొక్కరు అనేది మిస్టేక్ అనేది చేస్తూ ఉంటారు. ఇది కూడా అలాగే మిస్టేక్ అయింది కొంచెము వర్క్ వేసేది. ఇది మిషన్ వర్క్ అయినా కూడాను అది సెట్టింగ్ చేసేటప్పుడు కొంచెం మిస్ అయిపోయింది. చూడండి, ఈ సైడ్ వచ్చేసి గ్రీన్ లైన్ వచ్చింది, ఈ సైడ్ గ్రీన్ లైన్ రాలేదు. అప్పుడు ఒక సైడ్ గ్రీన్ లైన్ ఉండి ఒక సైడ్ లేకంటే బాగా కనిపించలేదు కదా బ్లౌజ్ అనేది. ఫినిషింగ్ కూడా నీట్గా ఉండలేదు. అందువలన గ్రీన్ లైన్ ಯಾವ సైడ్ లేదో అదే మాదిరి ఈ సైడ్ కూడా గ్రీన్ లైన్ అనేది లేకన్నా ఇప్పుడు ఫినిషింగ్ అనేది చేద్దాం. చూడండి, ఫస్ట్ ఇవి రెండును ఇలా పెట్టుకొని సెంటర్కి ఒక మ్యాచ్ వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా, ఆ లైనింగ్ ఇలా పెట్టి సెంటర్లో ఒక కుట్ అనేది ఇలా వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఎక్కడ జరగకన్నా సెంటర్కి అనేది వస్తుంది నీట్గా ఫినిషింగ్. ఇప్పుడు ఈ సైడ్ గ్రీన్ ఉంది, ఈ సైడ్ గ్రీన్ లేదు. అందువలన గ్రీన్ లైన్ వెళ్ళిపోయేలాగా స్టిచ్ అనేది వేస్తున్నాను. చూడండి, ఇలా చిన్న ప్రాబ్లం అయింది అనేసి బ్లౌజుల్లో అలాగే పెట్టేసి ఎలా ఉంటే అలా స్టిచ్ వేసే కన్నా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఈ సైడ్ గ్రీన్ ఉంది, ఈ సైడ్ గ్రీన్ లేదు అని ప్రాబ్లం అవుతుంది, నీట్గా ఉండదు ఫినిషింగ్ అనుకోకన్నా ಯಾವ సైడ్ గ్రీన్ లేదో ಯಾವ సైడ్ ఉందో ఉండే సైడు తీసేసి ಯಾವ సైడ్ లేకుండా ఉంది కదా అదే మాదిరి చేసేస్తే నీట్గా ఉంటుంది బ్లౌజ్ ఫినిషింగ్. చూడండి, రెండు సైడు గ్రీన్ అనేది లేకన్నా అయిపోయింది, పింక్ మటుకే ఉంది. నీట్గా ఫినిషింగ్ వచ్చేసింది. ఒక్కొక్కరు ప్రాబ్లం అయితేనే ఉంటుంది. దాన్నే పెట్టుకొని ప్రాబ్లం వచ్చింది అనేసి కస్టమర్కి డిసప్పాయింట్ చేసి మనము బాధపడే కంటే ఇలా రెండు సైడ్ ఒకేలాగా చేస్తే నీట్గా ఫినిషింగ్ అనేది అయిపోతుంది. ఇది అయిపోయింది. బ్లౌజు సపరేట్గా పెట్టేద్దాం. స్టిచ్ అయిన తర్వాత చూపిస్తాను ఎలా వచ్చేస్తుందో ఫినిషింగ్. ఇది వచ్చేసి ఆన్లైన్లో తీసుకున్నారు కస్టమరు. ఆన్లైన్లో తీసుకున్నా కూడా ఇది వర్క్ బాగా వచ్చింది. బ్లౌజ్ పీస్ కూడా పెద్దగా వచ్చింది పన్నా. అది ఏమీ ప్రాబ్లం లేదు. వర్క్ వేసిందేదే ప్రాబ్లం. ఒక్క సైడ్ క్లాత్ అనేది ఎక్కువ వదిలేసినారు, ఒక్క సైడ్ కొంచెం క్లాతే వదిలినారు. అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ట్రా మనం క్లాత్ వేయాల్సి వస్తుంది. వేసినప్పుడు అది రైట్ సైడ్ వస్తే ఆ జాయింట్ అనేది కుట్టు కనిపిస్తూ ఉంటుంది. బాడీ సైడు బ్యాక్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనం వర్క్ బ్లౌజ్ ఎంత బాగా వర్క్ వేసినా ఎంత బాగున్నా నీట్గా అనేది ఫినిషింగ్ కనిపించదు కదా. అందువలన మనము సైజు చూసి అది అవుతుందా సాల్దా అని తీసుకుంటే బాగుంటుంది. ఇది వచ్చేసి చిన్న సైజు కాబట్టి జాయింట్ పడినా కూడా కుట్లలోకి వెళ్ళిపోయింది. అదే పెద్ద సైజు అయితే జాయింట్ పడితే ఆ కుట్టు అనేది కనిపిస్తూ ఉంటుంది బ్యాక్ సైడ్. అందువలన మనము వాపస్ ఇచ్చేలాగా ఉండేది బుక్ చేసుకొని మనము చూసి మన సైజుకి అవుతుందా లేదా అని చెక్ చేసుకొని వాపస్ ఇచ్చేటివి చేసుకోవాలి. తర్వాత మనకు సాల్దంటే వాపస్ ఇచ్చేయచ్చు. ఒక 3 days 4 days ఉంటుంది కదా టైము. అలాంటివి బుక్ చేసుకుంటే మనకు సాల్దన్నప్పుడు చెక్ చేసుకొని వాపస్ అనేది చేయొచ్చు. అలాంటివి బుక్ చేసుకుంటే బాగుంటుంది. ఇది చూడండి, కుట్టు అనేది పడింది సైడ్లో. ఇది చిన్న సైజు కాబట్టి లోపలికి వెళ్ళిపోతుంది, కచ్చా లోపలికి. అందువలన ఈ బ్లౌజు ఏం ప్రాబ్లం అయ్యలేదు. కొంచెం పెద్ద సైజు అయితే ఈ కుట్టు అనేది కనిపిస్తుంది చూడండి,
లుక్కే వెళ్ళిపోతుంది కదా. అందుకని నాకు తెలిసిన ప్రాబ్లమ్స్ మీతో షేర్ చేసుకుంటుని ఇవంతాను ఆన్లైన్లో బుక్ చేసినట్టే పర్ఫెక్ట్గా బాగుంటాయి. అంటే ఒక సైడ్కి స్టిచ్ అనేది వర్క్ వేసేసినారు, డివైడ్ చేసి వేస్తే ఈ జాయింట్ కూడా పడకన్నా నీట్గా ఉంటుంది. తర్వాత వర్క్ వేసిండే బ్లౌజెస్ థ్రెడ్తో వర్క్ చేసిండాలి. ఈ పూసలు కుడతాం కదా, ఆ కుట్టేది కొన్ని జాగాల్లో వైర్తో అనేది వేస్తారు. ఆ వైర్తో వేస్తే ఐరన్ చేస్తాం కదా మనము, ఐరన్ చేసినప్పుడు ఆ హీట్కి మెల్ట్ అయిపోతుంది, అంతా పూసలన్నీ రాలిపోతాయి. అప్పుడు వర్క్ ఏం కూడా ఉండేది, టైన్ బ్లౌజ్ అయిపోతుంది. అందువలన ఎప్పుడైనా కూడా మనం థ్రెడ్తో వేసింటాం కదా వర్క్, అలాంటి వర్క్ అనేది వేసిండేది తీసుకోవాలి. బ్లౌజెస్ ఎప్పుడు వైర్తో వేసిండేది తీసుకోకూడదు. మనం జిగ్జాకులు కూడా శారీస్కి వైర్తో అనేది చేసిస్తూ ఉంటారు. కొంతమందికి కస్టమర్ అయితే ఎంత కంప్లీట్గా ఎత్తుకొస్తూ ఉంటారు, ఇలా జిగ్జాక్ అనేది వెళ్ళిపోయింది అక్కడ చేపిస్తుంది అనేసి. తెలియకన్నా ఉండే వాళ్ళంతా ఇప్పుడు కూడా వైర్తో అనేది చేస్తూ ఉన్నారు జిగ్జాక్లు. వైర్తో చేస్తే ఐరన్ చేసినప్పుడు ఆ హీట్కి ఆ జిగ్జాక్ అనేది శారీస్కి వెళ్ళిపోతుంది. అందువలన వైర్తో చేసిన వర్క్ వేసింటే అవి కూడా తీసుకోకూడదు. శారీస్ కూడా జిగ్జాక్ అనేది వైర్తో చేయకుండా థ్రెడ్తో చేస్తే బాగా లైఫ్ అనేది వస్తుంది. ఇవంతాను నేను 3 డేస్లో స్టిచ్ వేసిండే బ్లౌజెస్. శారీ అంతాను కుచ్చులు అన్నీ అయిపోయినాయి, ఫినిష్. ఇంకా ఉక్సు కాజా వేసేస్తే కంప్లీట్ అయిపోతుంది ఈ బ్లౌజెస్ అన్నీను. కలర్స్ ఎలా ఉన్నాయి ఏంటి శారీస్ అని మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి, అంత ఆఫీస్కి డ్యూటీకి వేసుకొని వెళ్ళే శారీస్ ఇవి. కొన్ని మటుకే ఫంక్షన్వి. ఇవంతాను 3 డేస్లో నేను స్టిచ్ వేసినది. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. ఇది వచ్చేసి బ్యాక్ డోరీస్కి వేస్తున్నాను. మిషన్లో వేసేకేయలేదు, అందుకే చేత్తోనే వేస్తున్నాను. చూడండి, ఇలా కట్ చేసుకునేసి రౌండ్గా ఉక్సుకి వేస్తాం కదా 4 పోగులు దారము, అలా 4 అనేది పోగులు వేసుకునేసి ఈ కచ్చ అంతా లోపలికి అనేది తోసేస్తున్నాను. తోసేసి ఇలా కుట్టేస్తున్నాను. కుట్టిన తర్వాత కొంచెం గ్యాప్ వదులుకోవాలి. వదిలి అక్కడికి లూఫ్ వేయాలి. గ్యాప్ ఇక్కడ వదులుతాం కదా, ఆ గ్యాప్లకి లూఫ్ వేసేస్తే ఫినిష్ అయిపోతుంది మనకి. చూడండి, ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు లూఫ్ వేసేద్దాం. కొంచెం వదిలి ఇప్పుడు దీని లోపలికి ఇలా పెట్టేసి లాక్ చేసేస్తే మనకి లూఫ్ రెడీ అయిపోయింది ఫ్లవర్. ఇప్పుడు బ్లౌజ్ కూడా చేత్తోనే కుట్టేస్తాను. ఇవి పూసలు అనేది పగిలిపోతుంటాయి మనం మిషన్లో స్టిచ్ వేస్తే, అందుకు చేత్తోనే వేసేస్తున్నాను. బాగా యూజ్ అయ్యి వస్తుంది, ఏమి కట్ అయ్యలేదు, స్ట్రాంగ్గానే ఉంటుంది. ఇప్పుడు బ్లౌజులు మొత్తం అయిపోయినాయి, ఐరన్ హుక్స్ అంతా అయిపోయింది. ఒక తూరి చూసేద్దాం. నాకు తెలిసిన ప్రాబ్లము మీతో షేర్ చేసుకున్నాను. ఎవరికన్నా యూజ్ అయింది అనుకుంటే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి యూజ్ అవుతాయని అనుకుంటే వాళ్ళకి వీడియో సెండ్ చేయండి. మనం చూసి బ్లౌజెస్ తీసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.